వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పల్లె సమరం ముగియడంతో పురపోరుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు, మున్సిపాలిటీల సవరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందడం లాంఛనమే కానుంది. వారం రోజుల్లో సభ ముగించి బిల్లులను చట్ట రూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. జీహెచ్ఎంసీని మెగా సిటీగా మార్చుతూ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాల ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల లిస్టు రెడీ అవుతోంది. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల కావచ్చని సమాచారం. సంక్రాంతికి మొదలయ్యే ఎన్నికల మూడ్ శివరాత్రికి ముగిసే అవకాశం ఉంది. పురపోరు తర్వాతే పరిషత్ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల్లో జిల్లా పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం. పల్లె సమరం ముగియడంతో పురపోరుకు రంగం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. దీపిక, థ్యాంక్ యూ. మొత్తానికి మరొకసారి ఎన్నికల నగార మోగబోతోంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇందాక మీరు చెప్పినట్టు పల్లె పోరు ముగిసింది. ఇక స్థానిక సంస్థల్లో మండల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలు ఇంకా అట్లాగే పెండింగ్లో ఉండబోతున్నాయి. సో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అడుగులు వేస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్నటువంటి వార్డులకు మొత్తం కూడా ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల పర్యటనకు కూడా వెళ్ళబోతున్నారు. ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం సిద్ధం చేసేసింది. ఆల్మోస్ట్ ఈ 5వ తారీఖు లోపు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది పూర్తిగా. ఇక రేవంత్ రెడ్డి ఈ నెల నుంచే జిల్లాల పర్యటనలు కూడా చేపట్టబోతున్నారు. ఐ థింక్ 1-2 రోజుల్లోనే. సో మోస్ట్లీ 3వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ, అట్లాగే మిగతా జిల్లాలో బహిరంగ సభలు కూడా పెట్టబోతున్నాయి. ఎందుకంటే పల్లె పట్టు ఆల్మోస్ట్ అటు అంటే 70-30% లాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 30% స్థానాలు గెలుచుకుంటే 7,000 స్థానాల పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడం జరిగింది. అయితే అవి గ్రామ పంచాయతీ విషయాల్లో పెద్దగా పార్టీ గుర్తులు ఉండకపోయినా కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీల మధ్యలోనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, పార్టీ బీఫామ్ల పైన ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మరొక పోరుకు సిద్ధమవుతోంది. అయితే రేవంత్ రెడ్డి గతంలో అంటే ఆయా జిల్లాలు తిరిగి బహిరంగ సభలు పెట్టి ఎక్కడ ఏ జిల్లాకు ఏ పుణ్యక్షేత్రం ఉంటే ఆ పుణ్యక్షేత్రం మీద ఒట్లేసి మేము నిధులు ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి జిల్లాల పర్యటనకి వెళ్ళబోతున్నారు. సో ఈ జిల్లాల పర్యటనలో ఏం చెప్తారు, ఆ జిల్లాకు ఏం చేసినామని చెప్తారు, ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ మాత్రం కనిపిస్తోంది. మాట్లాడడం ఎన్నికలు నిజంగా చెప్పాలంటే మళ్ళొక పొలిటికల్ వార్ అనే చెప్పాలి. ముఖ్యమంత్రి బయటకు వెళ్తున్నారు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బహిరంగ సభలకే సిద్ధమవుతున్నారు. అటు మహబూబ్ నగర్లోనే బహిరంగ సభ పెడతామంటూ కూడా ఇప్పటికే లీక్స్ ఇచ్చారు. ఎప్పుడు పెట్టింది ఇంకా క్లారిటీ లేకపోయినా కానీ ప్రజా ఉద్యమాలు చేస్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేసి మేము ప్రజల నుంచి కొట్లాడతామంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. సో లోక్సభ ఎన్నికల తర్వాత భారీ ఎత్తున ఒక ప్రచార దిశగా కేసీఆర్ వచ్చినటువంటి నేపథ్యం లేదు. ఇప్పుడు మళ్ళొక్కసారి కేసీఆర్ కూడా బయటకు వస్తున్నాను, ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇటు రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ 2 బహిరంగ సభలు జరగబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తిక్ గారు, అట్ ది సేమ్ టైం కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే. కార్తిక్ గారు వచ్చారా? ఐ థింక్ బీఆర్ఎస్ పార్టీ. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇప్పటి వరకు కేసీఆర్ బయటికి రాలేదు, అట్లీస్ట్ అసెంబ్లీకి వస్తారేమో అనుకుంటే అసెంబ్లీకి కూడా రాలేదు.
ఇంకా బహిరంగ సభల వైపే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీలకు. గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. మరి ఈ ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ అంశాలు ప్రజల్లో ఉన్నాయనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తోంది? గుడ్ ఈవినింగ్ రాజనీతి వ్యవసాయం తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఇప్పుడు వెరీ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు మీరు మంచి డెబ్యూట్ పెట్టారు. ఈ రోజు సందర్భం ఏంటంటే పురపాలకలో ఓటర్ లిస్ట్ తయారైతున్నాయి, ముసాయిదా తయారైతుంది, రిజర్వేషన్లు ఏ స్థాయిలో ఉంటాయనేది గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేకుంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ మీద మేము ఎలక్షన్ కి వెళ్తామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, సర్పంచ్ ఎలక్షన్ కూడా 42% ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. పాత రిజర్వేషన్ల మీద సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టారు, కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో మేము ఒక 4300 సర్పంచ్లు గెలిచాం, వాళ్ళు ఒక 7000 చిల్లర గెలిచారు. అది పక్కన పెడితే ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకుండా లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలోనే ఎలక్షన్ టైం అయిపోయింది. దాదాపు 140 మున్సిపల్లు, దాదాపు 14 కార్పొరేషన్లు. ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించింది నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఎంత వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే ఉదాహరణ. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ పంచాయతీలకు రాకుండా 2 సంవత్సరాల తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రాకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా జిల్లా పరిషత్ పెట్టకుండా, జడ్పీటీసీలు పెట్టకుండా మళ్ళీ ఈ పురపాలక శాఖకు వస్తున్నారు. సరే, పురపాలక శాఖ మినిస్టర్ పెడుతుంటే ఇలా స్మార్ట్ సిటీ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇలా డెవలప్మెంట్ సిటీ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఇలా సర్వశిక్ష అభియాన్ డబ్బులు ఎక్కడ పోయినాయి? పురపాలక శాఖలో వాళ్ళు టోటల్ గా వైఫల్యం చెందిరు. ఇది గుర్తులు ఉండే ఎలక్షన్. అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తులు లేకుండానే దాదాపు 4000 మంది సర్పంచులు గెలిచారంటే ఈ గుర్తులుంటే 140 కార్పొరేషన్లలో హైయెస్ట్ 100 కార్పొరేషన్లు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వీళ్ళు 42% బీసీ రిజర్వేషన్ క్లోజ్ చేసిర్రు. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ అయిపోయింది, చేవెళ్ళ డిక్లరేషన్ అయిపోయింది, ఇలా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలా హైదరాబాద్ డిక్లరేషన్ అయిపోయింది, వరంగల్ డిక్లరేషన్ అయిపోయింది. అన్ని ఇలా 2026 వచ్చిందంటే 2000 అంటే 2 సంవత్సరాలు కలిసింది. జీరో అంటే మీరు ఎట్లా అంటున్నారు? వాళ్ళు మాత్రం చాలా ఉత్సాహంగానే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మెజార్టీ గెలిచినాం, సో గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్నారు. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వాటి బూస్టప్ తోటి వెళ్తున్నారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పెడతారా లేదా అంటే నాకు తెలిసి మళ్ళీ సేమ్ ఇదే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కేటాయించుకుంటూ, అంటే 50% లోపు ఉంచి 42% పార్టీ తరపున ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ ఉత్సాహం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతోంది? ఇప్పుడు ఉత్సాహం ఉందంటే రెండు రకాలుగా చూడాలి శ్రీకాంత్ గారు. ఒకటి, జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఊపు మీద ఉన్నారంటే చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంఐఎం ను కాంగ్రెస్ బీజేపీ కలిస్తే నవీన్ కి ఎన్ని వచ్చినాయి, అది కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ 60-70 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎప్పుడు గవర్నమెంట్లు ఎవరున్నా కూడా 85% సర్పంచ్లు ఆ గవర్నమెంట్ నిలబెట్టిన బలపరిచిన అభ్యర్థులు గెలవాలి. మరి ఇలా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి 60% వచ్చినాయి అంటే వాళ్ళు ఎందుకు వైఫల్యం చెందిరు? ఇలా జూబ్లీస్ క్రైటీరియా తీసుకుంటే జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీకి పోయినసారి ఎలక్షన్ కంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ లో ఓట్ బ్యాంక్ పెరిగింది. అంటే ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఆడిన నాటకంలో, అక్కడ రిగ్గింగ్ లో, అక్కడ బూతుల్ క్యాప్చర్ లో వాళ్ళు గెలిచిరు. ఓకే, గెలిచిరు అని అనుకుందాం. మరి 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా 2500 ఎందుకు ఇవ్వడం లేదు? స్కూటీలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకా రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకా రుణమాఫీ ఎందుకు పెండింగ్ ఉంది? ఇంకా రైతు బంధు ఎందుకు వేయట్లేదు? ఇప్పటికీ 4 విడతల రైతు బంధు పడాలి, 2 ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ జనవరిలో గత 10 సంవత్సరాలలో 12 విడతలుగా 79 లక్షల కోట్లు మనం వాళ్ళకి ఇచ్చినాం. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అర్థం కావట్లేదు. బహుశా రైతు భరోసా వేస్తారేమో, ఎందుకంటే ఈ టైంలో ఎలక్షన్స్ ముందు గతంలో వేసినట్టు ఇప్పుడు కూడా వేస్తారేమో. అంటే ఎలక్షన్ టైం అప్పుడే రైతు భరోసా వేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళకి ప్రజలు అర్థం చేసుకుంటారు సార్. నేను ఏమంటున్నానంటే ఏదో కాంబోజీ వెంకటేశ్వర గారు చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు ప్రతిదీ అనువనువున గ్రహిస్తున్నారు. 2023లో డిసెంబర్ లో వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 నెలలుగా ఏం చేసిరు? సంపద ఏమైనా సృష్టించిరా అంటే ఏం లేదు. ఏమైనా ఎలక్షన్ పెట్టినంటే ఏం లేదు. ఢిల్లీకి వెళ్ళి గ్రామ పంచాయతీ ఫండ్స్ వచ్చినాయంటే ఏం లేవు. అంటే డెవలప్మెంట్ ఎక్కడ పోతుందని అర్థం చేసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంబోజ్ గారు ఒక్క నిమిషం, కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కార్తిక్ గారు నమస్తే. నమస్తే సార్. ఇచ్చిన హామీలు అట్లాగే ఉన్నాయి, మేనిఫెస్టో హామీలు అట్లాగే ఉన్నాయి, యువతకు ఉద్యోగాల విషయంలో అట్లాగే ఉన్నాయి, స్కూటీలు, తులం బంగారాలు అట్లాగే ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు అనుకున్న స్థాయిలో ఊహించిన స్థాయిలో రాలేదు. తో పాటు రేపు పొద్దున అటు రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది. దానిపైన ప్రభుత్వానికి ఇంకా ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే కోర్టులో ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామన్నారు స్థానిక సంస్థలు. ఈలోపే మున్సిపల్ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారు. సో ఇచ్చిన హామీలు అట్లాగే ఉన్నాయి. ఇందాక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా కొన్ని పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. అట్ ది సేమ్ టైం రైతు భరోసా ఇంకా 4 పెండింగ్లోనే ఉన్నాయి. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు జాబ్ క్యాలెండర్ లేక. ఇన్ని సమస్యలతోటి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లోకి వస్తా అనుకుంటున్నారు, ఎంతవరకు గెలుస్తా అనుకుంటున్నారు? సార్, ఈరోజు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మీకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే అన్న వెంకటేశ్వర గారికి, బీఆర్ఎస్ పార్టీ మిత్రులకు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అనేటివి ఎన్నికల్లాగానే చూస్తుంది తప్ప అనేకమైనటువంటి విషయాలకు ముడిపెట్టి ఎన్నికలతో స్వలాభం లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చూడదు. అయితే ఈ రోజు ఇంతకుముందు అన్నేదో ఎన్నికల కోసమే కదా సెక్యులరిజాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని జూబ్లీస్ ఎన్నికల్లో మాట్లాడారు. అది ఎన్నికల కోసమే కదా. మేమేం ముస్లిం పార్టీ అని ఏం చెప్పలేదు. సెక్యులరిజాన్ని పక్కన పెట్టడం అని అంటే మేము ఒక మతానికో లేకపోతే ఒక కులానికో మేము అంటగాగలేదు. మేము ఏం చెప్పినాము, కాంగ్రెస్ పార్టీలో ముస్లింస్ కి సంబంధించినటువంటి నాయకులకు ఆ వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ఆ వర్గ ప్రజలకు మేము న్యాయం చేసినామని చెప్పినాం. మేము న్యాయం చేసినాం అన్న పదాన్ని విడిచిపెట్టి ఈ ముందు 2 మాటల్ని పట్టుకుంటే దాన్ని ఎవరం ఏం చేయలేము. ఆ రోజు మాట్లాడిన ప్రతి మాటను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు విన్నారు. ఎన్నో సర్వేలు, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది అని అన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ ఎన్నిక అనేది 4 లక్షల మంది ఎన్నికలు, 4 కోట్ల మందికి రెఫరెండం, నాకు ఈ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు. మరి ఏమైంది? ఆ రెఫరెండంలో ఓడిపోయింది కదా కల్వకుంట్ల తారక రామారావు గారు. కాబట్టి ఇంతకుముందు అన్నగారు ఏదో మాట్లాడుకుంటూ 2026 గురించి ఏదో చెప్తుండు. 2026 అంటే 2 ఉప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 0% కరప్షన్ గా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. రానున్న మరో 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది దీనికి ఉన్నటువంటి నిర్వచనంగా మనం చెప్పుకోవాలి తప్ప గతంలో లాగా దళిత బంధు ఇచ్చి దాంట్లో మళ్ళీ 30% కమిషన్ కింద వాపస్ తీసుకునే పరిస్థితులు ఈ రోజు అదే వాళ్ళు ఓడిపోయారు. ఆ అంశాలన్నీ జరిగినాయి, వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు, ఎమ్మెల్యేలకు కనీసం పెళ్లిళ్లకు సావులకు పోయేటువంటి పరిస్థితి ఉంది. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఎమ్మెల్యేల దగ్గర లేదని చెప్పేసి ముఖ్యమంత్రి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేనే మాట్లాడతారు. ఇంకోటి నిధుల లేమి, ఇంకోటి మున్సిపాలిటీల డెవలప్మెంట్ అట్లాగే ఉంది. సో ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ, ఈవెన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి పెంచుతున్నారు, ఎన్నికల కోసమే పెంచుతున్నారు అన్నది రాజకీయ విమర్శ. తో పాటు అర్బనైజ్డ్ ఏరియా, ఇదంతా కూడా అర్బనైజ్డ్. మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ అయితేనేమి, అటు కరీంనగర్ అయితేనేమి, ఇటు హైదరాబాద్ మెగా హైదరాబాద్ అయితేనేమి, అర్బన్లో కాంగ్రెస్ పార్టీకి అంత పట్టుందా? ఎందుకంటే గతంలో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ లేదంటే జూబ్లీహిల్స్లోనే గెలిచింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత వెయిట్ లేదు. సో ఇప్పుడు ఇది అంత అర్బనైజ్డ్గా జరుగుతుంది. సో అర్బన్ ప్రజల ఓటరు నాడి వేరే ఉంటుంది కదా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా వేరే ఉంటుంది కదా. సార్ మీరే అన్నారు కరీంనగర్ ఏంది, వరంగల్ ఏంది, ఇవన్నీ అర్బనైజ్డ్ అని. మరి కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ లాంటి అర్బన్ ఏరియాస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది కదా. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు చెప్పేది ఒకటే, గ్రేటర్ హైదరాబాద్ 2 సంవత్సరాల తర్వాత ఏం లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఒకటే చెప్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏంది అంటే ఉన్నటువంటి ప్రజానికము, అసలు ఇక్కడి ప్రజానికం ఏందో మనము ఒక వారం రోజుల తర్వాత మళ్ళా నన్ను ఇదే ప్యానెల్లోకి తీసుకోండి. వారం రోజుల తర్వాత సంక్రాంతి ఉంటుంది, అప్పుడు చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఊరోళ్ళ కన్నా ఇక్కడ సెటిల్ అయినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాస్తవ రూపాలు ఏంటివి, నిజాలు అనేటివి ఏం తెలియదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఇన్స్టాగ్రామ్ లను, ఫేస్బుక్ లను, యూట్యూబ్ లను రంగురంగుల కళ్ళజోడ్లు, మంచి మంచి సూట్లు వేసుకొని ఫోటో షూట్లు దిగి మంచి హీరోయిన్ల పక్కన, హీరోల పక్కన, తారల పక్కన, సినీ తారల పక్కన, వాళ్ళ పక్కన నిలబడి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ల మధ్యలో మాట్లాడిన వాళ్ళకే వాళ్ళు టెంట్ అయి ఓట్లు వేస్తారు తప్ప, అంటే గతంలో వేస్తున్నారు తప్ప వాస్తవ రూపాలు ఏంటి అనేది ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ తెలియదు.
ఇక్కడ అంటే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఇక్కడ స్థానికులైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. వేసిన వాళ్ళ ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి. కాబట్టి ఏంటంటే గతంలో జరిగినటువంటి గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధికి కార్తిక్ గారు ఇంకొక పాయింట్, దానికి లెక్కలు ఇటు మున్సిపల్ ఎక్కడ కూడా ఎలక్షన్స్ కంటే కాంగ్రెస్ పార్టీ ముందర నిలబడే అంశమే లేదు. గతంలో దళిత కార్తిక్ గారు వినిపిస్తుందా? 30% కమిషన్ తీసుకున్నారు. ఈ అట్లాంటి పరిస్థితి ఎక్కడ లేదు. చాలా ట్రాన్స్పరెంట్ గా 0% హిడెన్ చార్జెస్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి కార్తిక్ గారు ఒక్క నిమిషం, నా వాయిస్ వినిపిస్తుందా? కార్తిక్ గారికి కార్తిక్ గారు ఇక్కడ మీ పైన మీ ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ యూరియాల విషయమా, లేదంటే హిల్ట్ భూములకు సంబంధించినటువంటి విషయాలా, లేదంటే కేసీఆర్ ను తిడుతూ మాట్లాడుతున్నటువంటి విషయాలా, నీళ్ల విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ అడిగితే దానిపైన సరైనటువంటి రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రజల్లోనే ఉన్నాయి. మోరోవర్ కేసీఆర్ బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఒకరోజు ప్రెస్ మీట్ పెడితేనే గందరగోళం అయిపోయింది. అట్లాంటి కేసీఆర్ రేపు పొద్దున మహబూబ్ నగర్ నుంచే పొలిటికల్ గ్రౌండ్ సిద్ధమవుతున్నారు. సో మున్సిపల్ ఎన్నికల్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది అనుకోవట్లేరా సార్? ఏదో మహబూబ్ నగర్ నుంచి ఏదో పెడతామంటున్నారు కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 2009లో పాలమూరు బిడ్డగా నేను ఒట్టేసి చెప్తున్నా, ఈసారి కనుక పాలమూరుకు వస్తే ఆయన అడిగే ప్రశ్నల వర్షానికి మళ్ళొకసారి ఆయన పాలమూరులో అడుగు పెట్టకూడదు. ఆయన 2009లో పాలమూరులో పార్లమెంట్ కి పంపించి మా కోసం పాలమూరులో ఈ రోజు వరకు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను మొత్తం పక్కన పెట్టేస్తే మొదలు పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కదా. మనకు తెలియదా? గతంలో పోతిరెడ్డి పాడు విషయంలో అవుట్లో ఎక్కువైపోతుందని చెప్పేసి పాలమూరు రైతు ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ అరిగోస పడినటువంటి విషయాలు మనం అందరం మర్చిపోయినామా? నేను ఒక పాలమూరు బిడ్డను సార్. ఆ రోజు పోతిరెడ్డి పాడు విషయంలో మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు సార్. ఆయన పాలమూరు నుంచి పార్లమెంటుకు పోయి ఆ తర్వాత ఈ రాష్ట్రానికి పాలకుడైన పాపానికి పోతిరెడ్డి పాడు అవుట్లో పెంచి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పినారు కదా, ఆన్ రికార్డులో చెప్పినారు కదా. ఇంకేం కావాలి? నిన్నేదో హరీష్ రావు గారు ఏదో ఎవ్వరికి తెలియని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదంట, మీడియాకి తెలియదంట, ఎవరికి తెలియదంట, సంతకం పెట్టిన ఆయనకు కూడా తెలుసు. అసలు 1 సెకండ్ కాంబోజ్ గారు, కేసీఆర్ ని అడిగే ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర ఆన్సరే లేదు. కేసీఆర్ పాలమూరుకు అన్యాయం చేసిండు. రేపు పొద్దున పాలమూరులో ఎట్లా సభ పెడతారు? అసలు ప్రజలు కేసీఆర్ వైపు లేరు, కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. బట్ ద గ్రౌండ్ రియాలిటీ ఆల్రెడీ కనిపించింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. సో భారీగానే, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి మహా అయితే 2000 వచ్చినాయేమో, మీ హయాంలో 2000 పైచులు గ్రామ పంచాయతీలు. బట్ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి 11 మా హయాంలో 2018 లో 1114 గ్రామ పంచాయతీలు వచ్చినాయి వాళ్ళు. అవును. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, కేసీఆర్ ఎఫెక్ట్ పెద్దగా ఏముంటది అనేది అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇవాళ పాలమూరు రంగారెడ్డి అంశమైనా, పోతిరెడ్డిపాడు అంశమైనా, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, ఇప్పుడు అవన్నీ అంశాలు చెప్పుకుంటే ఇప్పుడు కార్తిక్ గారు చెప్పింది వాస్తవం. నిజంగా కేసీఆర్ గారు మహబూబ్ నగర్ పోతే వేయలేని క్వశ్చన్లు వేస్తారని చెప్తున్నారు కదా. పోతిరెడ్డిపాడు కడితే తెలంగాణలో రక్తపు ఏర్లు పారుతాయి అని చెప్పిన కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నైట్ ఫ్లైట్ లైట్లు పెట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు చెవులు కళ్ళు మూతులు మూసుకున్నారు అప్పుడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పుల కింద బతికిరు కదా. అప్పుడు అది తోకుండా పోయినప్పుడు 2004లో మీరు ఎక్కడ బతికిండ్రు? గదే రాజశేఖర రెడ్డి చెప్పుల కాళ్ళ కిందనే బతికిండ్రు 2004లో. నువ్వు మంచిగా ఆంధ్రప్రదేశ్ లో తప్పు జరిగింది కాబట్టి 2004 విషయం మాట్లాడుతున్నారు. 2004 విషయం మాట్లాడుతున్నారు. అప్పటికి బీఆర్ఎస్ పార్టీ మీరు వాస్తవాలను చెప్పాలి, తప్పు సమాచారం ప్రజలకు తీసుకెళ్ళదు కదా. కార్తిక్ గారు 1 సెకండ్, కార్తిక్ గారు ఒక నిమిషం. తప్పు అయితే అన్న తప్పు మాట్లాడని చెప్పు, నేను దానికి క్షమాపణ చెప్తా. నేనేం చెప్తున్నంటే, ఇక్కడ ఉద్యమం నడుస్తున్నప్పుడు పోతిరెడ్డి పాడు ఫ్లైట్ లైట్ పెట్టి తవ్వుకొని పోయినప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇదే రాజశేఖర రెడ్డి చెప్పులు మోసిర్రు అంటున్నా. అది నువ్వు కరెక్ట్ అంటావా తప్పంటో చెప్పు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 35,000 కోట్లు కేటాయించి పాలమూరు రంగారెడ్డికి 90% కంప్లీట్ చేసిరా చేయలేదా అది చెప్పు. ఇవాళ
డిపిఆర్ ఒక 7 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు ఎందుకు వచ్చిందంట అది చెప్పండి. ఇలా నీళ్లు రావట్లేదంటే 80 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నీళ్లు రాకుండా చేసిందని అది చెప్పండి. ఈ పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. పాలమూరును అంతర్జాతీయంగా ఎడారి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇలా పాలమూరు వలసలలో కూలీలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణకు పట్టిన శని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ మరో ఉద్యమం జరిగింది. ఫస్ట్ ఎస్ఆర్సీ మర్చిపోయారు, సెకండ్ ఎస్ఆర్సీ మర్చిపోయారు. 69లో 300 మందిని చంపారు. 2014 వరకు 1200 మందిని చంపారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అల్లకల్లం చేస్తారు అని చెప్పండి. మీకు ఆడలేక మధ్యలో జరగలేక స్ట్రేట్ ఫార్వర్డ్ గా సబ్జెక్ట్ మీద మాట్లాడితే పద్ధతిగా ఉంటది. నేను ఏమంటున్నానంటే ఆ రోజు కేసీఆర్ గారు ఎంపీకి గెలిచిండు, అవును ఇక్కడ కాంగ్రెస్ ఉండే అక్కడ కాంగ్రెస్ ఉండే, గాలి పనులు పోయిందా మీ కాంగ్రెస్ పార్టీ? నీళ్లు లేకుంటే ఒక ఎంపీ ఎంతవరకు పనిచేస్తాడో అంతవరకే పనిచేస్తాడు కదా. అంటే కేసీఆర్ గారు అక్కడ పాలమూరు రంగారెడ్డి గట్టాల ముఖ్యమంత్రి లెక్క ప్రధానమంత్రి లెక్క ఎంపీ గుండి పనిచేస్తారా? ఇవాళ మీకు గవర్నమెంట్ వచ్చింది కదా, ₹1 ఒక పెండ తట్టడు మట్టి తీసిర్రా పాలమూరు రంగారెడ్డి మీద? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ నేను ఏమంటున్నానంటే ఎందుకు సిడబ్ల్యూసీ బనకచెర్లకు వాళ్ళు కూడా 600 కోట్లు కేటాయించి వాళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి పనులు చేస్తున్నామని చెప్తున్నారు కదా. తట్టడి మట్టి తీయలేదన్నది పూర్తి అవాస్తవం. కేసీఆర్ మాట్లాడుతున్న అవాస్తవాలని మాట్లాడుతున్నారు. నేను ఇదే రాజ్ న్యూస్ వేదికగా నేను డిసైడ్ చేస్తున్నా, రేపు పొద్దున నాతో ఎవరు వస్తారో రండి, మొత్తం డేటా 1978లో అంజయ్య గారు పాలమూరు రంగారెడ్డిని ఎప్పుడైతే ఇనాగ్రేషన్ చేసిండో 1978కి వెళ్ళి 2014-15 వరకు ఎందుకు పెండింగ్ ఉన్నదో, 2017లో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినామో, 2023లో 90% కంప్లీట్ చేసినామో, 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా వచ్చినాయో, 27,000 కోట్లు ఎట్లా పెట్టినామో, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం బిల్లులు పెడదాం, నీళ్ళు ఎక్కడ వచ్చినా చూద్దాం. ఇదే రాజ్ నుంచి వేదికగా ఒక జర్నలిస్ట్ తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం, మిగతా పార్టీలను తీసుకొని అక్కడ చూసుకుందాం. ఇప్పటికీ ఇంకోటి చెప్తున్నా, ఇంకొకటి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడితే సపోర్ట్ చేయరు వీళ్ళు. నరకయాతన మీద ఉన్నటువంటి ఏంది ఈ ఎలిమినేటి మాధవ్ రెడ్డి కేసు దాని మీద 6 చంపిన మాట వాస్తవం కదా, అది పెంచిన మాట వాస్తవం కదా. అక్కడ బురద వస్తుందంటే ఆ డ్యాము ఖరాబ్ ఉన్నదంటే నిమ్మలంగా వర్క్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చూస్తే రావడంతోనే ధన పెంచేసి కాంట్రాక్టర్లను పిలిపించేసేసి ఇవాళ అక్కడ ఎంతమందిని 6 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. ఈ అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొట్టబోతుంది అనుకుంటున్నారు? 100%. నేను ఏమంటున్నా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పక్కన పెట్టండి సార్, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది. వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు, వాళ్ళు కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళ స్థానంలో వాళ్ళు కూడా కొంత బలంగానే ఉన్నారు. సో అటు బీజేపీని ఇటు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రెండింటిని ఢీకొట్టి కేసీఆర్ సెంటిమెంట్, కేసీఆర్ ఎమోషన్ వర్కౌట్ అవుద్దా? శ్రీకాంత్ సార్, నేను ఏమంటున్నానంటే నిజంగా ఎంపీ ఎలక్షన్ల క్రైటీరియా తీసుకుంటే 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఉంటే వాళ్ళొక 6,000 వీళ్ళొక 7,000 గెలవాలి సర్పంచ్ ఎలక్షన్లు. మరి ఎందుకు బీజేపీ పార్టీ 700 దగ్గర ఆగిపోయింది, ఎందుకు 7,000 అక్కడ కాంగ్రెస్ ఆగిపోయింది? మరి మేము నిజంగా కూడా ఓడిపోయినాం కదా ఎంపీ ఎలక్షన్ లా, మరి మాకు 4,300 సర్పంచ్లు ఎట్లా గెలిచారు? ఎందుకు ఇండిపెండెంట్ గెలిచిన ఏకగ్రవేణి కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసుకుంటుంది? ఇప్పుడు నేను ఏమంటుంటే సార్, ఈ రాజ్యాంగాన్ని కాపాడేది 4 స్తంభాలు, అందులో ఒక స్తంభం జర్నలిజానికి వాట్ ఈజ్ వాట్ అనేది గ్రౌండ్ లెవెల్ తెలుస్తుంది కదా. ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు పాలసీ మ్యాటర్లు చేసిర్రు, ఎవరు కామారెడ్డి చేవెళ్ళ డిక్లరేషన్లు బుట్ట దాఖలు చేసిర్రు, ఎవరేం చేసిన ప్రజలు. ఇప్పుడు మీరే ఒక 4వ స్తంభం, మీరు రేపు గ్రహించారు కదా ఏది వాస్తవం అనేది. నేను ఏమంటున్నానంటే బట్ కార్తిక్ గారు ఇదే ఒక ఉదాహరణ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ వాళ్ళు 4,000 గ్రామ పంచాయతీలు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అధికారంలో మీరున్నా కానీ రేపొద్దున మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశాలు లేవా సార్? ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు? వారే చెప్పినారు 2018లో గ్రామ పంచాయతీ జరిగిందని. 2014లో వచ్చినటువంటి వాళ్ళ ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు పోయేసరికి 2018 అంటే దాదాపుగా 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాళ్ళ నీళ్ళని ఎందుకు సాక్షాత్తు నన్నే ఎన్ని ఇబ్బందులు పెట్టారో నాకు తెలుసు. వీటన్నిటి మధ్యలో వాళ్ళు గెలిచినటువంటి సర్పంచ్ల లెక్క ఏంది? అప్పుడు కూడా అన్ని ఇబ్బందులను తట్టుకొని కూడా మేము 1100 సర్పంచ్లను గెలిచినాం. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా
వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, వాళ్ళు చేసినటువంటి బెదిరింపులు లాంటివి ఎట్లాంటి పోలీస్ వ్యవస్థను వాడకుండా అంటే మేము చాలా నలుగురు పారదర్శకంగా కార్యకర్తలు ఎన్నికలు వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు 10 ఏళ్లలో వచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 2 సంవత్సరాల పాలనే ఇంత వ్యతిరేకత వచ్చింది. అది టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులకు వచ్చినటువంటి ఓట్లే సాక్ష్యం అని వాళ్ళు అంటున్నారు. దాంట్లో మాకు క్రెడిట్ ఉంది. 2 సంవత్సరాల వీళ్ళు ఒకవేళ ప్రజలు వీళ్ళ పక్షాన నిలబడి ఉన్నారంటే ఎన్నికలు ఎట్లా జరగాలి తెలుసా? నువ్వనైనా డూఆర్డ్ అయినట్టు జరగాలి ఎలక్షన్స్. కానీ ఎక్కడ ఎట్లా జరగలేదు. ఏకపక్షంగా ఎన్నికలు జరిగినాయి. చాలా చాలా చోట్ల ఏకగ్రీవమైన మా ఖాతాలు ఎందుకు పడుతున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతోనే ఏకగ్రీవాలు చేసిండ్రు అక్కడ ప్రజలు. కానీ మీలాగా 10 లక్షలు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అని చెప్పి ఎక్కడి నుంచి ఇస్తారు, ఎవరు ఇస్తారని లెక్కపత్రం లేకుండా హామీలు ఇవ్వలేదు. మా మంత్రి గారు వాటి ఇస్తామంటే నా నిధుల్లో నుంచి ఇస్తాను క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. గ్రామ పంచాయతీ థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ కాంబోజ్ వెంకటేశ్వర్ గారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగానే ఉంది. ఆల్మోస్ట్ మెజారిటీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ 4000 వరకు గ్రామ పంచాయతీలు గెలవడం అంటే ఎస్ బీఆర్ఎస్ పార్టీ మా స్థానం ఏందో మేము చూపించుకున్నాం అన్నది ఒక సంకేతం ఇచ్చారు. సరే ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి గెలవడం సర్వసాధారణ. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈవెన్ హైదరాబాద్ విషయానికి వస్తే 100 అన్నారు, 99 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆ రోజు. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండే. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అన్నది ఇది ప్రభుత్వం దానిపైన క్లారిటీ ఇవ్వాలి. బట్ ఈలోపు మాత్రం మున్సిపల్ ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతోంది. సో మళ్ళొక యుద్ధం, పొలిటికల్ యుద్ధం స్టార్ట్ కాబోతుంది తెలంగాణలో. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి తొందరలోనే. నాకు తెలిసి ఫిబ్రవరి లోపే, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి లోపే జరిగేట